టీజీ ఎబ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న మొదటి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. జూలై నెల 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూలై 18న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జూలై 25 నుంచి ఆగస్టు 3 వరకు రెండో విడత, ఆగస్టు 5 నుంచి 14 వరకు మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. టీజీ ఎబ్సెట్ కౌన్సిలింగ్ మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్, టీజీ ఎబ్సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రేవంతి, ఇంజనీరింగ్కి సంబంధించి ఎబ్సెట్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ను కాసేపటి క్రితమే ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి మే 11న ఎబ్సెట్ సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఆ తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఫీజుల విషయం కానీ, ఇటు ఫీ రెగ్యులేటర్ కమిటీ భేటీ అవ్వడము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లపైన చర్చ జరగడము, ఇవంతా కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఈరోజు కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చారు. మొత్తంగా కూడా ఇంజనీరింగ్కు సంబంధించి 3 ఫేజులలో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. గతంలో ఉన్నత విద్యామండలి చెప్పిన దాని ప్రకారం మొత్తం ప్రక్రియ కూడా ఆగస్టు 14 వరకు కొనసాగనుంది. ఆగస్టు 14లో పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా పూర్తి చేయనున్నట్టు కూడా అధికారులు తెలపడం జరిగింది. వాస్తవానికి ఒకసారి ఇంజనీరింగ్ సీట్ల విషయానికి వస్తే కన్వీనర్ కోటాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 86 నుంచి 87,000 మధ్య కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఈ సీట్లన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అవుతాయి. ఇక ఓవరాల్గా స్టేట్ వైజ్గా ఉన్నటువంటి కాలేజీలను పరిశీలిస్తే మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు మొత్తం ప్రక్రియ కూడా 70% కౌన్సిలింగ్ ద్వారానే పూర్తి చేస్తారు. మిగతాది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఎవరైతే ఎబ్సెట్ క్వాలిఫై కాలేదో ఆ విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇక కౌన్సిలింగ్కి సంబంధించి ముందుగానే విద్యార్థులను అలర్ట్ చేయనున్నారు. రేపటి నుంచి ప్రక్రియ స్టార్ట్ కానుంది. విద్యార్థులకు సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పటికే ఎబ్సెట్కు సంబంధించి మాక్ కౌన్సిలింగ్ కూడా గతంలో మనం చూసాం, జేఎన్టీయూలో అధికారులు నిర్వహించారు. దీంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. ఇటు టెక్నికల్, హైయర్ ఈ 2 ఎడ్యుకేషన్లకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతోనైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ను నిర్వహించనున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అధికారులను సంప్రదించవచ్చు అనే విధంగా కూడా షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా సీట్ల కేటాయింపు విషయానికి వస్తే ప్రతి ఏటా మనం చూస్తే లాస్ట్ ఇయర్కు సంబంధించి మొత్తంగా కూడా కంప్యూటర్ సైన్స్ సీట్లనే ఎక్కువ శాతం విద్యార్థులు కౌన్సిలింగ్లో ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత కోర్ బ్రాంచ్లకు సంబంధించి సివిల్ కానీ, మెకానిక్ కానీ ఈ సీట్ల వైపు కొంత మొగ్గు చూపారు. ఈసారి కంప్యూటర్ సైన్స్కు సంబంధించి దాదాపు 69,000 సీట్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏఐసిటికి సంబంధించి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు ఉన్నత విద్యామండలి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి చాలా వరకు మార్కెట్లో ప్రధానంగానైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు చెప్తున్నది ఏంటంటే కోర్ బ్రాంచ్లకు కూడా భవిష్యత్తు బాగానే ఉంటుంది. విద్యార్థులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్కు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కానీ, ఏవైతే ఉన్నత విద్యామండలి కానీ ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్ సూచించిందో ఆ వివరాలన్నీ, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని, ఎందుకంటే ఫేజ్ వైడ్గా 3 ఫేజులు అవకాశం ఉంటుంది కనుక ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్లో పాల్గొనాలని చెప్పి కూడా ఇటు హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్కు సంబంధించి ఏవైతే గతంలో ఉన్నటువంటి ఫీజులు ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేశారు. ఫీజులకు సంబంధించి కూడా చాలా వరకు ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతున్నారు, కాలేజీలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన తరుణంలో రీసెంట్గా ఉన్నత విద్యామండలి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరందరూ కూడా పాత ఫీజులే కొనసాగిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మొత్తంగా కూడా కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇటు జేఎన్టీయూ వెబ్సైట్ పరీక్షను కండక్ట్ చేసింది. ఆ తర్వాత అనుకున్న టైంకి రిజల్ట్స్ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి చాలా వరకు కూడా పేరెంట్స్ వీరందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఉన్నత విద్యాశాఖ అధికారులు అయితే కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తంగా సీట్ల వైజ్కు సంబంధించిన డేటా అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం కానీ, కాలేజీల ఎంపిక విషయంలో కూడా చాలా వరకు ఇటు స్టూడెంట్స్, కొంత పేరెంట్స్ కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇటు హైయర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అధికారులను కూడా సంప్రదించవచ్చని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. శ్రీవంతి.